లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, పబ్లిక్ ప్రాపర్టీల మీద ఉన్న ప్రచారాలకు సంబంధించినవి తొలగించాలని, జనగామ పరిధిలో 3 నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులను, ఎన్నికల విధుల నిర్వహణ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అందరూ కూడా ఎన్నికల నియమావళి అనుసరించి నడుచుకోవాలని తెలిపారు. గన్పూర్ की आरटीओ गन्पूर असिस्टेंट रिटर्निंग ऑफिसर గా ఉన్నారు. సో మీకు ఏ పర్మిషన్ కావాలన్నా కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా సువిధా యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా సువిధా యాప్ ఉంది. అందులో మీరు పర్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ రోజు నుంచి 24/7 కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఎంసీఎంసీ టీమ్, సోషల్ మీడియా టీమ్ అందుబాటులో ఉంటాయి. సో పటిష్టంగా వాటిని కూడా అమలు చేయడానికి ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుంది. తక్షణమే జిల్లాలోని 3 నియోజకవర్గాలు పాలకుర్తి, జనగాం మరియు గన్పూర్ 3 నియోజకవర్గాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. కాబట్టి వాటికి సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వివింగ్ టీమ్ మరియు ఎక్స్పెండిచర్ అబ్జర్వింగ్ టీమ్స్ కూడా ఉంటారు. సో వీరు ఆ నియోజకవర్గాల్లో జరిగే ఎనీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా సరే ఇవన్నీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేవి స్టేషన్ అయి ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రెస్ నోటిఫికేషన్ 16 మార్చ్ 2024. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, సో వరంగల్ కాన్స్టిట్యున్సీ కింద రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి గన్పూర్, ఇంకొకటి పాలకుర్తి. మరియు యాదాద్రి భువనగిరి కింద జనగాం కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 18th April 2024. లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ 25th April 2024. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ పరిశీలన 26th April 2024.